అమెరికా డిఫెన్స్ సెంటర్ ఏదైతే ఉందో పెంటాగాన్, అక్కడ చాలామంది పిజ్జాస్ ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారండి. దీంతో ఎక్స్ అకౌంట్లో చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. పెంటాగాన్ దగ్గర చాలామంది పిజ్జాలు ఆర్డర్ పెడుతున్నారంటే ఈ రాత్రికి ఇరాన్కి ఊడినట్టే అంటూ చెప్తున్నారు. నాకు అసలు అర్థం కాలేదు. పెంటాగాన్ దగ్గర పిజ్జాస్ ఆర్డర్ పెడితే ఇరాన్కి ముప్పేముంది అంటే, పెంటాగాన్ అనేది యుఎస్కి సంబంధించిన డిఫెన్స్ సెంటర్. సో అక్కడ పిజ్జాస్ కనుక ఎక్కువగా ఆర్డర్ అయితే ఆ రోజు రాత్రి వాళ్ళు ఏదో చేయబోతున్నారని. ఇంతకుముందు వెనిజులాలో కూడా అటాక్ చేస్తున్నప్పుడు అత్యధికంగా పిజ్జాస్ ఎక్కువగా ఆర్డర్ చేశారంట. ఇప్పుడు తాజాగా పిజ్జాస్ కూడా చాలా ఎక్కువగానే ఆర్డర్ చేశారంటూ చెప్తున్నారు. పాపా జాన్స్ అక్కడ 296% పిజ్జాస్ ఆర్డర్ చేశారు. అక్కడి నుంచి డామినోస్ నుంచి 208% పిజ్జాస్ ఆర్డర్ చేశారు. అలాగే పిజ్జా హాట్ నుంచి 200% వరకు కూడా పిజ్జా ఆర్డర్ అయితే చేయడం జరిగింది. అండ్ 1970 టైంలో కూడా ఇదే రకంగా జరిగింది. వెనిజులా టైంలో కూడా ఇదే రకంగా జరిగింది. ఇప్పుడు ఇరాన్ పైన దాడి కోసం ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి 10,000 మంది సైన్యాన్ని ఇప్పటికే అమెరికాకు సంబంధించిన ఎయిర్బోర్న్ మిలిటరీ 82 ఎయిర్బోర్న్ మిలిటరీ డివిజన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్లోకి చేరుకుంది. ఇక ఇరాన్ని అంతం చేయడమే వారి యొక్క ప్రథమ లక్ష్యం. కాబట్టి ఈరోజు రాత్రికి డిఫెన్స్ సెంటర్ దగ్గర ఈ పెంటాగాన్ అక్కడ ఖచ్చితంగా ఆఫీసర్స్ ఉండాల్సిందే. అందుకోసమే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే పిజ్జాస్ కూడా ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే పెంటాగాన్ నుంచి కూడా ఒక ఎక్స్ అకౌంట్ పోస్ట్ వచ్చింది. అదేంటంటే కొన్ని గంటల్లో ఒక కీలక ప్రకటన తెలియజేయబోతున్నాం అంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా వైట్ హౌస్ నుంచి వచ్చింది. సో దీంతో ఈ రాత్రికి ఇరాన్లో భయంకరంగా దాడులు చేయబోతుంది అమెరికా. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు చాలామంది నిపుణులు. ట్రంప్ ఒక డ్రామాని క్రియేట్ చేశాడు, కాల్పులు విరామణ ప్రకటించి శాంతి చర్చలంటూ కూడా తానంతట తానే వెనక్కి వెళ్ళాడు. దీనికి కారణం ఏంటంటే తనకి సమయం కావాలి. అంటే అటాక్ ఒకేసారి అన్ని రకాలుగా అటాక్ చేసే సమయం కావాలి. దానికోసమే ట్రంప్ ఇన్ని రోజులు కూడా 5 రోజులు శాంతి చర్చలు, కాల్పుల విరామణ అంటూ ఒక డ్రామాని క్రియేట్ చేసి మధ్యలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ ఎయిర్బోర్న్ మిలిటరీ ఏదైతే ఉందో అక్కడ దాన్ని దింపే ప్రయత్నం చేశాడు. ఈ ఎయిర్బోర్న్ మిలిటరీకి 2 రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఆల్ అమెరికన్స్ అంటారు, అలాగే ఆల్కహాలిక్స్ అనోనిమస్ ఈ పేర్లతో కూడా వారిని పిలుస్తారు. ఇది చాలా చాలా వరల్డ్లోనే చాలా డేంజర్ మిలిటరీ. అంటే వారు ప్రాణాలు తెగించి మరి వాళ్ళు యుద్ధం చేస్తారు. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోకి ఇది చేరుకుంది. మరి కాసేపట్లో ఇరాన్లోకి వీళ్ళందరూ కూడా విరుచుకుపడతారు. పారాచూట్ల ద్వారా హెలికాప్టర్లో నుంచి దిగి అక్కడ అన్నీ కూడా తమ అదుపులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ట్రంప్ మళ్ళీ 10 రోజులు కాల్పుల విరామణ అంటూ కూడా ప్రకటించాడు. అంటే దానికి కారణం కూడా ఇదే. అంటే ఇరాన్ని పక్కదావు పట్టించి ఇరాన్ పైన అన్ని రకాలుగా దాడులు చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. ఇది ఒక డ్రామా, ఇజ్రాయెల్ అమెరికా చేసిన డ్రామా అంటూ కూడా చెప్తా ఉన్నారు చాలామంది నిపుణులు. ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు ఈరోజు. అలాగే హార్మోన్ జలసంధి ఏదైతే ఉందో ఇప్పటికే పూర్తిగా అమెరికా తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేవీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఐఆర్జీసీకి సంబంధించిన అతన్ని కూడా అంతం చేశారు. అలాగే ఇరాన్ని క్లియర్గా ఈరోజు పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకోవడానికి, వాళ్ళని లొంగేటట్టు చేయడానికి ఒక పెద్ద ప్లాన్ చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇందుకోసమే పెంటాగాన్ దగ్గర థర్స్డే ఈవినింగ్ ఎక్కువగా పిజ్జాస్ అన్ని కూడా ఆర్డర్ చేశారు. ఈరోజు నైట్ వారికి చాలా వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క వారు సిగ్నల్స్ ఇస్తూ ఉండాలి. సో దానికోసమే ఈరోజు రాత్రంతా కూడా వాళ్ళు మెలుకునే ఉంటారు. అటాక్ చేయబోతున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ ఎయిర్బోర్న్ మిలిటరీ డివిజన్ ఏదైతే ఉందో అక్కడికి ఇది చేరుకుంటుంది. ఈ ఎయిర్బోర్న్ మిలిటరీ డివిజన్ ఏదైతే ఉందో ఈరోజు ఇరాన్లోకి అడుగు పెట్టబోతుంది. తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇందుకోసమే ఈరోజు పెంటాగాన్ దగ్గర
చాలా ఆఫీసర్స్ని పెట్టారు, అత్యధికంగా ఫుడ్స్ కూడా ఆర్డర్స్ అవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ట్రంప్ ఏదైతే డ్రామా ఆడుతున్నాడో ఇన్ని రోజుల నుంచి, ఇది కాస్త ఈరోజు బయటపడేది. ఇది ఎవరో బయట పెట్టలే, వైట్ హౌస్ నుంచే ఇది లీక్ అయింది. వైట్ హౌస్ నుంచి తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో, అఫీషియల్ ఎక్స్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ బయటకు వచ్చింది, కొన్ని గంటల్లో కీలక ప్రకటన అని చెప్పి. సో దీంతో అందరికీ అర్థమైంది. ఇంకో పక్క పెంటాగాన్ దగ్గర పిజ్జాస్ కూడా ఎక్కువగా ఆర్డర్స్ పడ్డాయి. సో ఏదో చేయబోతున్నాడు ఈ రోజు రాత్రి. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆల్రెడీ ఈ భూతాళ దళాలు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నావో, ఇప్పటికే వారు ఆల్రెడీ అక్కడికి ల్యాండ్ అయ్యారు. ముందు 3,000 మంది అన్నారు, తర్వాత 10,000 మంది అన్నారు. అయితే మొదటి నుంచి కూడా 50,000 మంది సైన్యంతో ఒక ప్లాన్ చేశారంటూ కూడా చెప్తూనే ఉన్నారు. సో ఈ 5 రోజులు కాల్పులు విరామణ కూడా అందుకోసమే తీసుకున్నారు బహుశా, నాకు తెలిసి. ఎందుకంటే డే బై డే సైనికుల్ని అక్కడ దింపడానికి, అక్కడ ప్లాన్ చేసుకోవడానికి, ఒక పక్క స్కెచ్తో ఇరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఇదొక ప్లాన్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇరాన్ కూడా హెచ్చరిస్తూ ఉంది, ట్రంప్ మాతో ఎటువంటి చర్చలు జరపలేదు, శాంతి చర్చల కోసం ఎవరితోని కూడా అతను మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు, ఇదంతా కూడా ఒక డ్రామా అని ఇరాన్ చెప్తూనే ఉంది. అలాగే 50,000 మంది సైన్యం దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, మా 20 లక్షల మంది సైన్యం సిద్ధంగానే ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా మా పైన దాడి చేసినా మేము కూడా ఎదురు దాడి చేయడానికి సిద్ధంగానే ఉన్నామంటూ ఈ ఇరాన్కి సంబంధించిన బసీజ్ మిలిటరీ, అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC మిలిటరీ కూడా ఒక ప్రకటన రీసెంట్గా విడుదల చేశాయి. అంతేకాకుండా 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న ఆ యువకుల్ని కూడా మిలిటరీలోకి తీసుకుంటారు. వారిని కూడా పెట్రోలింగ్కి, అలాగే చెక్ పాయింట్ల దగ్గరికి పంపించే పరిస్థితి కూడా ఉందంటూ కూడా వారు కూడా ఈ రోజే హెచ్చరించారు. అలాగే పెంటాగాన్ దగ్గర నుంచి కూడా ఈ రోజే ఇటువంటి వార్త వచ్చింది. సో ఇరాన్ ముందే పసిగట్టింది, అమెరికా ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లాన్ని ముందే పసిగట్టి అంతా కూడా సర్వం సిద్ధం చేసినట్టుగా అయితే మాత్రం కనిపిస్తోంది. సో ఒకవేళ ఈ రోజు రాత్రి యుద్ధం జరిగితే అమెరికాదే ఖచ్చితంగా పై చేయి అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అన్ని రకాలుగా ఇరాన్ని డ్యామేజ్ చేసింది, పెద్ద పెద్ద లీడర్స్ని కూడా చంపేస్తుంది. ఇటు చూస్తే ఈ హర్మోన్ జలసంధి దగ్గర ఇన్ని రోజులు ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగించిన అక్కడ నావీకి సంబంధించిన ఆఫీసర్ని కూడా అంతం చేసింది. దీంతో ఇరాన్ కొంచెం చిక్కుల్లోనే ఉందని చెప్పాలి. ఇక లొంగిపోవడం తప్ప ఇరాన్కి వేరే మార్గం లేదని అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. సో పెంటాగాన్ యుఎస్కి సంబంధించిన డిఫెన్స్ సెంటర్ దగ్గర పిజ్జాస్ ఎక్కువగా ఆర్డర్ కావడం వల్ల ప్రపంచం మొత్తం కూడా దీని గురించే డిస్కస్ చేస్తుంది. ఈరోజు ఇరాన్ కాలరాత్రి ఖచ్చితంగా చూడబోతుందంటూ కూడా. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇంతకుముందు కూడా ఇదే రకంగా వేరే దేశాలపైన యుఎస్ అటాక్ చేస్తున్నప్పుడు ఇలానే జరిగిందని చెప్తున్నారు, అదే కాస్త ఈ రోజు మళ్ళీ జరిగింది. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారనే విషయాన్ని ఖచ్చితంగా తెలియపరచండి.